ఇద్దరు యువకులు ఇస్రోలో సైంటిస్టులుగా చక్కటి జీతం, సెక్యూర్డ్ లైఫ్, అందరూ కలలుగానే ఉద్యోగం. కానీ వాళ్ళు దాన్ని వదిలేశారు. ఎందుకంటే వాళ్లకు ఇంకొక కళ ఉంది, సొంతంగా రాకెట్ కట్టాలని. నేడు ఆ కళ నిజమైంది. వాళ్ళు కట్టిన కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ని అంతరిక్షంలోకి పంపింది. ఈ కథ ఎలా మొదలైంది, ఇద్దరు రూమ్మేట్స్ కళ నుండి 8,000 కోట్ల రూపాయల యూనికార్న్ కంపెనీ దాకా ఎలా ప్రయాణించారు, ఆ వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సైన్స్ ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక రాకెట్ లాంచ్ గురించి కాదు. ఇద్దరు సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన యువకులు తమ కంఫర్ట్ జోన్ను వదిలేసి అసాధ్యం అనుకున్న దానిని సాధ్యం చేసిన తీరు గురించి. వీడియో చివరి వరకు చూస్తే స్కై రూట్ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, వాళ్ళు తీసుకున్న రిస్కులు మరియు విక్రమ్-1 లాంచ్ ఎందుకు భారత అంతరిక్ష చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. మన కథలో మొదటి హీరో పవన్ కుమార్ చందన. తెలంగాణలో పుట్టిన పవన్ హైదరాబాదులోనే తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే ఏదో ఒకటి కొత్తగా సాధించాలనే తపన ఆయనలో ఉండేది. 2007లో ఐఐటి గోరఖ్పూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో చేరారు. అక్కడ చదువుకుంటున్న రోజుల్లోనే సొంతంగా ఏదైనా కంపెనీ పెట్టాలనే ఆలోచన మరింత బలపడిందని పవన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో భాగంగా ఇస్రోలో సైంటిస్ట్ గా ఉద్యోగం సాధించారు పవన్. త్రివేంద్రంలోని ఇస్రో క్యాంపస్ లో జాయిన్ అయ్యారు. అక్కడ జీవితం చాలా సౌకర్యవంతంగా ఉండేదని, మంచి జీతం, స్థిరమైన భవిష్యత్తుతో అక్కడే రిటైర్డ్ అవ్వచ్చనే భావన మొదట్లో ఉండేదని ఆయన చెప్పారు. ఇక రెండవ హీరో నాగభరత్ డాకా. ఈయన ఐఐటి మద్రాస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పూర్తి చేసి అదే విధంగా ఇస్రోలో సైంటిస్ట్ గా చేరారు. ఇద్దరు వేరు నేపథ్యాల నుండి వచ్చిన ఇస్రోలో రూమ్మేట్స్ గా, సహ శాస్త్రవేత్తలుగా కలిశారు. ఇద్దరిలోనూ ఒకే ఆలోచన, మనం నేర్చుకున్న అంతరిక్ష శాస్త్రాన్ని సొంతంగా ఏదైనా సాధించడానికి ఎందుకు వాడకూడదు అనేది. ఇస్రో ప్రధానంగా భారీ ఉపగ్రహాల కోసం పెద్ద రాకెట్లు తయారు చేయడంపైనే దృష్టి పెడుతుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా చిన్న, మధ్యస్థాయి ఉపగ్రహాల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ఈ గ్యాప్ ను పవన్, భారత్ ఇద్దరు గుర్తించారు. చిన్న శాటిలైట్స్ కోసం ప్రత్యేకంగా తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయోగించగల రాకెట్లు తయారు చేస్తే అనే ఆలోచన వాళ్ళ మనసులో బలంగా నాటుకుంది. కానీ ఆలోచన ఉంటే సరిపోదు కదా, దానిని నిజం చేయడానికి డబ్బు, నెట్వర్క్, ధైర్యం కావాలి. ఇస్రో లాంటి సురక్షితమైన ఉద్యోగాన్ని వదిలేయడం అంత సులభమైన నిర్ణయం కాదు. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, భవిష్యత్తు ఏమవుతుందో అనే భయం ఎవరికైనా సహజంగానే ఉంటుంది. అయినా ఆ అంతర్లీన కోరిక క్రమంగా బలపడుతూ వచ్చింది. నాకు తెలిసిన అంతరిక్ష శాస్త్రాన్నే వ్యాపార అవకాశంగా మలుచుకోవాలి అని పవన్ నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచనతో వాళ్ళు ఒక ప్రముఖ వ్యాపారవేత్తను కలిశారు. మింత్రా వ్యవస్థాపకుడు ముఖేష్ బన్సాల్ తమ ప్రణాళికను ఆయనకు వివరించారు. బన్సాల్ కు వెంటనే ఈ ఐడియాపై నమ్మకం కుదిరింది. ప్రారంభ పెట్టుబడి సమకూర్చారు. ఆ నమ్మకంతోనే 2018లో పవన్, భారత్ ఇద్దరు ఇస్రో ఉద్యోగాలకు రాజీనామా చేసి హైదరాబాద్ కేంద్రంగా స్కై రూట్ ఏరోస్పేస్ ను స్థాపించారు. ఒక చిన్న స్టార్టప్ గా మొదలైన స్కై రూట్ ఖాళీ చేతులతో మొదలు పెట్టలేదు. వాళ్ళ మొదటి లక్ష్యం విక్రమ్-1 అనే ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ తయారు చేయటం. దీనికి ముందు తమ టెక్నాలజీని నిరూపించుకోవటానికి అనేక చిన్న మైలురాళ్లను దాటాల్సి వచ్చింది. 2020లో భారతదేశంలో తొలిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ పూర్తి స్థాయి సాలిడ్ రాకెట్ ప్రొపల్షన్ స్టేజ్ ను డిజైన్ చేసి, తయారు చేసి, టెస్ట్ ఫైర్ చేసింది. అది స్కై రూటే. వీళ్ళ రాకెట్ స్టేజ్లు కార్బన్ కంపోజిట్ తో తయారు చేయబడ్డాయి. పూర్తిగా ఆటోమేటెడ్ ప్రాసెస్ లో. దీనివల్ల స్టీల్ తో పోలిస్తే బరువు 5 రెట్లు తగ్గించగలిగారు. తరువాత వచ్చింది కలాం ఇంజన్స్. మాజీ రాష్ట్రపతి, రాకెట్ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీద పెట్టిన ఇంజన్లు కలాం 80, కలాం 100 అనే స్టేజ్లను విజయవంతంగా టెస్ట్ చేశారు. విక్రమ్-1 లో 3 సాలిడ్ ఫ్యూయల్ స్టేజ్లు, ఒక లిక్విడ్ ఫ్యూయల్ కిక్ స్టేజ్ ఉంటాయి. ఇది 480 కిలోల వరకు పేలోడును తక్కువ వంపు కక్షలోకి మోసుకెళ్లగలదు. ఈ దశలో పెట్టుబడి
పెట్టుబడులు కూడా వరుసగా వచ్చాయి. సిరీస్ ఏ రౌండ్ లో సుమారు $11 మిలియన్, ఆ తర్వాత బ్రిడ్జ్ ఫండింగ్. మొత్తంగా ఇప్పటి వరకు స్కై రూట్ $160 మిలియన్ పైగా నిధులు సమీకరించింది. జిఐసి, బ్లాక్ రాక్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్లు కూడా స్కై రూట్ పై నమ్మకం పెట్టారు. 2022 నవంబర్ 18న స్కై రూట్ చరిత్ర క్రియేట్ చేసింది. శ్రీహరికోటలోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి విక్రమ్ ఎస్ అనే సబ్ ఆర్బిటాల్ రాకెట్ ను ప్రయోగించారు. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ నిర్మించి ప్రయోగించిన రాకెట్. ఈ మిషన్ కు ప్రారంభ్ అనే పేరు పెట్టారు, అంటే మొదలు అని అర్థం. ఈ రాకెట్ 89.5 కిలోమీటర్స్ ఎత్తుకు చేరుకుంది. ఈ లాంచ్ కేవలం ఒక టెక్నికల్ మైలురాయి మాత్రమే కాదు, ఇది భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి ఒక సంకేతం. ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉండిన అంతరిక్ష ప్రయోగాలు ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు కూడా తలుపులు తెరిచాయని నిరూపించింది. ఇస్రో ఇన్ స్పేస్ సహకారంతో ఈ లాంచ్ సాధ్యమైంది. దీని రాకెట్ కు కూడా భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టడం విశేషం. ఈ విజయం తర్వాత స్కై రూట్ పై నమ్మకం మరింత పెరిగింది. కంపెనీ విలువ వేగంగా పెరగడం మొదలైంది. కొన్నేళ్లలోనే భారతదేశపు తొలి స్పేస్ సెక్టార్ యూనికార్న్ కంపెనీగా స్కై రూట్ నిలిచింది. అంటే కంపెనీ విలువ $1 బిలియన్ దాటింది. అంటే సుమారు 8,000 కోట్ల రూపాయలకు పైగా దాటింది. విక్రమ్ ఎస్ విజయం తర్వాత స్కై రూట్ లక్ష్యం మరింత పెద్దదిగా మారింది. పూర్తి స్థాయి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ని తయారు చేయడం. ఇది 23 మీటర్లు ఎత్తు ఉండే రాకెట్. భారతదేశపు తొలి కార్బన్ కాంపోజిట్ స్పేస్ లాంచ్ వెహికల్. దీనిలో ఒక లిక్విడ్ ఇంజిన్ శక్తితో పనిచేసే ఆర్బిటాల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ కూడా ఉంటుంది. ఇది శాటిలైట్లను ఖచ్చితంగా వాటి కక్షల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. 2025 మధ్యలో ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు స్కై రూట్ కు గౌరవ చీఫ్ టెక్నికల్ అడ్వైజర్ గా చేరారు. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్, ఆదిత్య L1 మిషన్లను విజయవంతంగా నడిపించిన సోమనాథ్ గారి అనుభవం స్కై రూట్ కు మరింత విశ్వసనీయతను తీసుకొచ్చింది. ఈ భాగస్వామ్యం భారత ప్రభుత్వ రంగం, ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ల మధ్య పెరుగుతున్న సహకారానికి నిదర్శనం. అయితే ఈ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. రాకెట్ స్పేస్ లో ప్రతి టెస్టు, ప్రతి డిజైన్ మార్పు సంవత్సరాల తరబడి కృషి అవసరం. దాదాపు 8 సంవత్సరాల శ్రమ, $160 మిలియన్ పైగా పెట్టుబడి తర్వాత స్కై రూట్ ఎట్టకేలకు విక్రమ్ 1 ని లాంచ్ చేయడానికి సిద్ధమైంది. 2026 జూలై 18న భారత అంతరిక్ష చరిత్రలో ఒక కొత్త అధ్యాయం లిఖించబడింది. భారత కాలమాన ప్రకారం ఉదయం 12:05 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విక్రమ్ 1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మిషన్ కు ఆగమన్ అని పేరు పెట్టారు. లాంచ్ అయిన సుమారు 15 నుండి 17 నిమిషాలలోనే రాకెట్ తన పేలోడును 450 కిలోమీటర్ల కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. మిషన్ డైరెక్టర్ ఆగమన్ మిషన్ పూర్తి విజయం సాధించింది అని ప్రకటించిన క్షణం మిషన్ కంట్రోల్ రూమ్ లో అందరూ చప్పట్లతో సంబరాలు చేసుకున్నారు. ఈ లాంచ్ తో భారతదేశం ప్రపంచంలో ప్రైవేట్ కంపెనీల ద్వారా ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యం సాధించిన 3వ దేశంగా నిలిచింది. ఇది కేవలం స్కై రూట్ కు మాత్రమే కాదు, యావత్ భారత్ ప్రైవేట్ స్పేస్ ఎకోసిస్టమ్ కు గర్వకారణమైన క్షణం. స్పేస్ ఎక్స్ లాంటి గ్లోబల్ దిగ్గజాలతో పోటీ పడుతున్న చిన్న శాటిలైట్ లాంచ్ మార్కెట్ లో ఇప్పుడు భారత్ కూడా తన సత్తా చాటుకుంది. కంపెనీ ఒక అధికారిక ప్రకటనలో ఇది ఒక టెస్ట్ ఫ్లైట్, రెగ్యులర్ కమర్షియల్ ఫ్లైట్స్ కు వెళ్లే ముందు ఇలాంటివి మరికొన్ని చేస్తాం అని తెలిపింది. అంటే ఇది ముగింపు కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. ఇస్రోలో సురక్షితమైన ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోవచ్చు అనుకున్న ఇద్దరు యువకులు ఆ కంఫర్ట్ జోన్ ను వదిలేసి తమ కలను నిజం చేసుకున్నారు. పవన్ కుమార్ చందన, నాగభరత్ ఢాకా కథ మనకు చెప్పేది ఒకటే, పెద్ద కలలు కనడానికి, పెద్ద రిస్కులు తీసుకోవటానికి ధైర్యం కావాలి. వాళ్ళ ఈ ధైర్యమే ఈ రోజు భారతదేశపు మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ గా ఆకాశంలో మెరిసింది. మీకు ఈ కథ ఎలా అనిపించింది కామెంట్స్ లో తెలియచేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.